ఛానల్ సూపర్ సుమ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమ వ్లాగ్స్. ఈరోజు పర్టికులర్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, యాక్చువల్గా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, మా ఇంట్లో ఈరోజు ఆముదం తయారు చేయించాను అనమాట. ఆముదం నూనె, మనము క్యాస్టర్ ఆయిల్ అంటాం కదా, అది ప్రిపేర్ చేయించాను అనమాట. అది అంటే న్యాచురల్గా, వెరీ న్యాచురల్గా ఆముదాలు తీసుకొని దాన్ని వండి అట్లా చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఆముదం వల్ల అంటే కాస్టర్ ఆయిల్ వల్ల ఏమేమి యూజెస్ ఉన్నాయో మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. బట్ నేనైతే చాలా యూజ్ చేస్తాను అండి. హెయిర్కి యూజ్ చేస్తాను, ఇంకా దర్శితికి చిన్నపిల్లలకి మాత్రం నావి దగ్గర వేసి మసాజ్ చేస్తాను అనమాట. వాళ్ళకి డైజెషన్ పవర్ ఇంప్రూవ్ అవ్వడానికి అది చేస్తాను. ఇంకోటి ఏంటంటే దీన్ని కుకింగ్కి యూజ్ చేస్తారు. కుకింగ్కి యూజ్ చేయడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అయిపోయి ఈజీగా మోషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట. సో అందుకు చాలా యూజెస్ ఉన్నాయండి. అది నేను న్యాచురల్గా ఇంట్లో వండి చూపించడానికి మీకు ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా మా మదర్ని కూడా వీడియోలో చూపించాలనుకున్నాను, తను చూపించడానికి అంత కెమెరా ఫ్రీగా లేదు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. సో జస్ట్ అది చూపించి కెమెరాకి వాయిస్ ఓవర్ ఇస్తాను. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. ఆముదాలను అయితే ఫస్ట్ చాలా మంచిగా వేయించుకోవాలండి, దోరగా వేయించుకోవాలి. బాగా దోరగా వేయించుకున్న తర్వాత ఇట్లా రోట్లో వేసుకొని మంచిగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. బాగా అన్నీను మంచిగా ఇలా మీకు కనబడుతుంది కదా పక్కన ఉన్న గిన్నెలో ఉన్న అది. సో దానిలాగా దంచుకోవాలి మంచిగా. కచ్చా పచ్చాగా అన్నీ దంచుకున్న తర్వాత అమ్మ అయితే మంచిగా దంచింది, మొత్తము దంచి అసలు చాలాసేపు దంచింది. మీకు చూపించడం మాత్రం కొంచెం చూపించాను. తర్వాత నేనైతే మా పెరట్లో వండించానండి ఆముదము. ఇంకా స్టవ్ మీద అంటే మనకు రెగ్యులర్గా అన్నీ ఉంటాయి కదా, అట్లా కాకుండా కొంచెం న్యాచురల్గా ఉండాలని నేనైతే పెరట్లో వండించాను. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, ఒక గిన్నెలో వాటర్ వేసి, 1 లీటర్ కన్నా కొంచెం తక్కువ వాటర్ వేసి దానికి కొంచెం మసి పట్టకుండా మంట చాలా గట్టిగా మంచిగా పెట్టాలన్నమాట. దీనికి మసి పట్టకుండా దానికి కొంత బూడిద రాపిచ్చాను. రాపిచ్చేసి అమ్మనే రాసింది, తెలుసు తనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆముదం వండడంలో. కాకపోతే ఇట్లా నేను అంటే చాలా రోజుల తర్వాత చేపిస్తున్నా. ఈ ఆముదాలు కూడా ఏంటి అని అంటే 5 ఇయర్స్ బ్యాక్వి అట్లా ఇంట్లో పైన కట్టి అట్లా పెట్టింది. అవి కనిపించినాయి అన్నమాట. కనిపించినప్పుడు నేనే వండమని చెప్పాను అన్నమాట. ఈ వాటరు కొంచెం ఎసరంటారనమాట. మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం దంచినది ఉంటుంది కదా, ఆముదంని కచ్చపచ్చగా దంచినాం కదా, ఆ దంచిన దాన్ని ఈ వాటర్లో వేయాలి. మంచిగా బాయిల్ అయిన వాటర్లో వేయాలన్నమాట. వేసి దాన్ని అయితే కొంచెం మంచిగా అంటే యూనిఫామిటీ రావడానికి మంచిగా కలపాలి. దాన్ని కలపడానికి వేరే ఉంటుందన్నమాట, అది తెడ్డ అంటారు దాన్ని. సో ఎవరైనా చూస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. ఇప్పుడు ఆ అమ్మ కలిపేదాన్ని తెడ్డ అంటారు. మీ అందరికి ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇదాన్ని మంచిగా ఇక్కడ నాకైతే చాయ్ లాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం చూడడం ఆముదం వండడం. అంటే మా అమ్మ వాళ్ళు అప్పట్లో వండుకునే వాళ్ళని తెలుసు కానీ నేను లైవ్గా ఎప్పుడు చూడలేదు. సో ఇగో టీ లాగా వచ్చిందన్నమాట పైనకి. చాలా ఎండలో వండింది అమ్మ, పెరట్లో చెట్లు, మా మామిడి చెట్టు కింద వండిందన్నమాట. సో అది సంగతి. మంచి యూనిఫామిటీ వచ్చే వరకు అట్లా కలుపుతూనే ఉండాలన్నమాట. కలిపిన తర్వాత అదంతా ఏదైతే ఇది సాలిడ్ ఏదైతే ఉందో అదంతా కిందకు పట్టేసి ఆయిల్గా పైనకు వస్తుంది. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి. అమ్మకు చాలా ఎక్స్పీరియన్స్ ఆముదం వండడంలో. అప్పట్లో వీళ్ళు కుకింగ్ చేసుకునేవారంట, మాకు తెలియదు. మా జనరేషన్ కన్నా ముందు జనరేషన్ ఏదైతే అంటే అమ్మ వాళ్ళకు కొత్తగా పెళ్ళైనప్పుడు అప్పుడు వంట దీంతోనే చేసుకునేవారు. ఇలా ఫుల్ బాయిల్ అవుతుంది, ఆయిల్ అంతా పైకి వచ్చేసి ఇంకా ఏదైతే ఇది కచ్చపచ్చగా దంచినది ఉంటుంది కదా, అదైతే కొంచెం అడుగున ఉంటుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది. ఎంత వేడి వస్తుందంటే అక్కడ అసలే సమ్మరు, ఫుల్ వేడి వస్తుంది. ఇక చూడండి ఇక్కడ ఆయిల్ కొంచెమే వచ్చింది. ఒక 1 kg కన్నా తక్కువనే ఉన్నాయి ఆముదాలు. కానీ ఆయిల్ అయితే ఇవి ఎప్పటివో 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్వి, జస్విక పుట్టకన్నా ముందువి. సో కొంచెమే వచ్చింది అన్నమాట ఆముదము. సో ఈ కొత్తవి అని అంటే కొంచెం ఎక్కువ వస్తుందంట, ఇవి మాత్రం ఇట్లా కొంచెం తక్కువనే వచ్చింది. కానీ నేను చూపించాలని మాత్రం ఇలా తీసుకున్నా అన్నమాట. అది చాలా మంచిది.
నెత్తికి వాడతాము. కాదు కొబ్బరి నూనెలో ఇట్లా అంటే కోకోనట్ ఆయిల్‌లో మనం ఇదని కొంచెం వేసి హీట్ చేసి పెట్టుకోవడము. ఇంకా ఇది ఫైనల్‌గా ఇంతే వచ్చిందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్ సుమ వ్లాగ్స్. మీకెవరికన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి.